సిరివెళ్ల మండలంలోని పచ్చెర్లలో పర్యటించారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 2 నెలలైనా రేషన్ బియ్యం అందడం లేదని, 4 ఏళ్లుగా కాస్ట్ సర్టిఫికెట్లు మంజూరు చేయడం లేదని చెంచులు ఎమ్మెల్యేకు విన్నవించారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే కాస్ట్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని, రేషన్ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. పచ్చెర్లలో చెంచుల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వీడియోలు పెట్టాలి లేదా అయిపోతేనే బయటకు పంపడం అనేది నిజం మేడం. మేము ఈ ఆడ బతకాలం మేడం. మేము బతకలేం మేడం. అసలు ఇదే మాకు అడవి, ఇదే మాకు కన్న తల్లి, ఇదే మేడం మాకు అన్ని. ఈరోజు పచ్చెర్ల గ్రామంకి రావడం జరిగింది. పచ్చెర్ల అంటేనే గుర్తొచ్చేది శోభమ్మ, భూమా నాగిరెడ్డి గారు. వీళ్ళు శోభా నాగిరెడ్డి గారి మీద, భూమా నాగిరెడ్డి గారి పైన, మా కుటుంబం పైన ఎంతో అభిమానం పెంచుకొని, ఒక నమ్మకం మా మీద పెంచుకొని, వీళ్ళైతే ఏదైనా పని చెప్పినా మనకి చేస్తారు, పనులు జరుగుతాయి, మా జీవితాలు బాగుపడతాయి ఒక నమ్మకంతో మొదటి నుంచి కూడా ఎప్పుడైతే శోభా నాగిరెడ్డి గారు పచ్చెర్ల గ్రామంలో దాదాపుగా ఒక 60-70 ఇల్లు కట్టించి ఇక్కడ వీళ్ళలో ఒక ఆడపడుచులాగా ఆమె ఎల్లప్పుడికి కూడా వీళ్ళ మనసులో నిలిచిపోయింది. శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా నేను ఎక్కడ కూడా వాళ్ళకి చెప్పలేదు, ఎప్పుడు కూడా నేను ఆ డిస్కషన్ కూడా తీసుకురాలేదు. కానీ వీళ్ళ కొద్దీ వీళ్ళే మరి పచ్చెర్ల గ్రామంలో మరి ఆ సొంత స్థలంలోనే మరి వాళ్ళు శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు విగ్రహాలు పెట్టించి, నేను మంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంకి వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికి, ఆ రోజు నా తల్లిదండ్రులు ఎంత గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు అంతే గర్వంగా వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్లలాగా నన్ను ఆ రోజు స్వాగతం పలికి నాకు వాళ్ళ ఇంట్లో ఒక స్థానం ఇవ్వడం జరిగింది. ఈరోజు నిజంగంటే ఒక పక్కన వీళ్ళ సమస్యలు ఎన్నో ఉన్నాయి, కానీ ఏ రోజు కూడా వీళ్ళు పాపం ఎప్పుడు కూడా